రాజా వచ్చి ఈరోజు చాలా ఎక్స్పెక్ట్ ఈరోజుకి చిల్లీ చేస్తాడు ఆడ ఆడి లోకల్లో లేడురా బాబు. రోజు చిన్ని అరే చిన్ని తినేరా వంట చేయరా. అయినా రాజా మొన్ననే కదా ఈ గర్ల్ ఫ్రెండ్ ఈ జన్మలో మాట్లాడడం చాలా బిల్డప్ ఏంద్రా మళ్ళీ ఈ అమ్మాయి లేదు బాగుందిరా. రోజుకో పేరు చెప్తావు, చూడడానికి ఎవరితో పేరు అవుతావు. అయినా ఎవరో ఒక అమ్మాయితో కమిటావు మామ, లేకుంటే నీ బ్రతుకు చూస్తూ అవుతుంది. అసలు నాకు చెప్పే పని నువ్వే చేస్తావంట. చల్ నేను చెయ్యరా, తెలుసు కదా మామ. నెక్స్ట్ మంత్ నా షాదీ ఉంది, మస్తు పనులు ఉండిపోయినాయి. కష్టపడి తిమ్ముకోవాలి. 6 ప్యాక్ సింగిల్ ప్యాక్ తెచ్చుకోవద్దా? మళ్ళా పార్లర్ పోవాలి, ఎగ్జామ్ షార్మార్ పోలేక తయారవ్వాలి. ఇంకా రాత్రి వచ్చినాక పప్పుకోవాలి మామ. ఇప్పుడే ఛాన్స్. పెళ్ళైందనుకో ఈ పెళ్ళాలు అలవేయదు, కుక్కిన పని చేస్తే ఏకి కుకింగ్ ఎక్కి కూర్చున్నాక ఆగమ్మా. ఎవడో చేసేయండి. దూడ్ కళ్యాణ్ ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది కదా, అయితే హైదరాబాదీ స్టైల్లో ఒక చికెన్ బిర్యానీ చేస్తున్నా. బిర్యానీయా? వెరైటీగా సరేరా, కాస్త ఎన్ని ఫ్లేవర్ కలిపి మంచి వెరైటీగా చేస్తాను. తింటూ కలుపు కమ్మ నీకేమీ కూడా బిర్యానీ కలిపితే. అయినా 2 days నుంచి కుక్ చేసి చేసి నేను థిక్ అయిపోయాను. ఈరోజు నేను చేయను. ఖాళీయా? ఎవరు చెప్పారు? నేను ఫుల్ బిజీ. ఖాళీ కాకపోతే ఏంట్రా నువ్వు కొడుకు పీకెంత పని. ఇప్పుడు నీకు ఏముందని చెప్పి చిన్నగా లేక ఫేస్బుక్, ట్విట్టర్, అప్డేట్లు ఫాలో. కొన్ని నాలెడ్జ్ ఏమైనా షాదీకి రెడీ ఉన్నావా? అట్లా కూడా కాదు. కొన్ని ఆన్లైన్ టెక్నిక్స్ కనుక ఇంకేం కావాలి నీకు బిజీ అంటూ పొద్దున పడుకున్నప్పుడు తర్వాత పడుకునే వరకు ఖాళీ అదరా. అది కాదురా, రోజు నేనే కుకింగ్ అంటే నేను చేయనురా. అయినా మా అమ్మ నాకు పెళ్లి చేస్తుంటే ఈ కష్టాలు ఉండేవి కాదు. హలో చూసే అమ్మ నాకు పెళ్లి చేయరా. అసలు మీకు ఆ ఉద్దేశం ఉందో లేదో అని డౌట్ వస్తుంది. సిగ్గు ఎంతుంది? అయినా అసలు చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్స్ పద్మ, జాన్సీ, సుజాత అటు పద్మ అంటే వాళ్ళ అమ్మాయ. అమ్మో, దానికి మైండ్ తక్కువ, సౌండ్ ఎక్కువ. ఆ వల్ల కాదు, పెద్ద గయ్యాలి చిన్నప్పుడు కొట్టేది. మరి ఇంకెవరు? ఝాన్సీ అంటే వాళ్ళ అమ్మాయి అంటే ముక్తి కదూ. దానికి చాలా భక్తి ఎక్కువ. వారం వారం వారణాసికి వెళ్ళొద్దాం అనే టైపు. ఆ వల్ల కాదు. ఇక సుజాత అంటే వాళ్ళ అమ్మాయి అంటే పద్మ కదా. పద్మ అయితే ఓకే అమ్మ, మన ఫేస్బుక్లో చూశాను, అందంగా ఉంది. సరే కానీ అమ్మ, నేను ఇలా పెళ్లి చేయమన్నానని మాత్రం డాడీకి చెప్పబాకు. నాకు అన్నిటికీ తొందర అనుకుంటారే. ఏమైంది? హలో 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 రాదా గలగల పారుతున్న
చేసుకోమని తొందర పెట్టేస్తున్నా. సో చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. వాళ్ళు తొందర పెడుతున్నా లేక నీకే జల్దీ పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని ఉందా? వీడికలా తెలిసింది కొంచెం వేస్ట్ టైం అది. వాళ్ళే రా కంగారు పెట్టేస్తున్నారు, కావాలంటే ఒప్పుకుంటున్నా. ఇంతకీ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఆఫ్ కోర్స్ అరేంజ్డే. అరేంజ్డా గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకొని ఆ గురించి తెలుసుకొని నచ్చితే పెళ్ళి, లేకుంటే నెక్స్ట్ డే ఇంకో అమ్మాయి. ఇది నా ప్రాసెస్. అవునురా, పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. అవన్నీ ఎందుకురా? టైం టేకింగ్. గర్ల్ ఫ్రెండ్ ఎంతసేపు మామ, మనకి ఇంటర్కి వెళ్ళు, తర్వాత పెళ్ళి. అప్పుడు పెళ్లి కాదురా, నా పర్సు ఖాళీ. అయ్యండి ఎందుకురా, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. నో ప్రాబ్లం, హాయిగా ఓకే చెప్పేస్తాను. మా మమ్మీ పాటు సెట్ చేసేసి ఉంటుంది. అమ్మా హలో వాట్స్ కుకింగ్? వాట్స్ కుకింగ్ ఏంటి? అసలే నా రూమ్మేట్స్ నన్ను కుకింగ్ చేసేస్తాను. వాట్స్ బీపీ తెచ్చుకోకరా. ఆ. వాట్స్ కుకింగ్ అంటే వాట్ ఆర్ యు డూయింగ్ అని అర్థం. చా. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేర్పించాలి. సరేలే, కుకింగ్ సంగతి పక్కన పెట్టి నా వెడ్డింగ్ ఏమైందో చెప్పు. సుజాత ఆంటీతో మాట్లాడారా? సుజాత ఆంటీకి ఉందంటే దానికి కూతురు కూడా కొంచెం పైకి పడుతుందా? అమ్మా నువ్వు అలా ఏది పడితే అనమాట. నాకు నా కాబోయే వాళ్ళు అలా అంటే నాకు నచ్చదు. ఏంటోలే, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంది. నేను ఇంకా మాట్లాడలేదు కదే. మాట్లాడడానికి లేదంట. ఆ? నీ పేరు నచ్చలేదంట ఆ అమ్మాయికి. ఆహా. అంటే ప్రభాస్, నాగార్జున, మహేష్ బాబు లాగా ఫ్రెండ్గా ఉన్నారంట. చివరికి అబ్బాయి ఎలా ఉన్నా కానీ పేరు మహేష్ బాబు అయితే తెలుసుకుంటుందంట. పోకిరి మహేష్ అల్లం నరేషం కాదు. అయినా నన్ను నేను పొగుడుకోకూడదు కానీ కలర్ ఒకటి కట్ చేస్తే నాకు మహేష్కి తేడా ఏముంది? మహేష్ బాబు చిన్నప్పటి నుంచి నేను పేరు మార్చు అంటే మార్చావా నువ్వు? మహేష్ అని మార్చుకున్నావు కానీ మార్చుంటే మహేష్ అని కాదు కృష్ణ అని మార్చరాదు. అయినా మా కాలంలో మేము ఎంత పెద్ద కాలం తెలుసా? సర్లే, మంచి పని చేసావు మార్చకుండా. అయినా ఫస్ట్ సంబంధం బెస్ట్ సంబంధం అవుతుంది. ఇలా వరస్ట్ అయింది అంటే బాధపడకురా. డాడీ ఎవరు అబ్బాయిల ఫోటోలు బయటకు పంపించారంట. ఒకసారి మాట్లాడి చూడు, నేను నచ్చుతుంది. ఓకే ఓకే. రమ్య, హలో. హే, దిస్ ఇస్ కళ్యాణ్. కెన్ ఐ టాక్ టు రమ్య? హే రమ్య, డాడీ మీ డీటెయిల్స్ అన్ని పంపించారు. యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ కాల్ అండి. ఇప్పుడు వరకు ఎవరితో మాట్లాడలేదు వెడ్డింగ్కి. ఏమన్నా క్వశ్చన్స్ ఏం లేదా? రిక్వైర్మెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి మ్యారేజ్ మ్యాట్రిమోనీకి పెద్ద తేడా లేదు. రిక్వైర్మెంట్స్ అచీవ్మెంట్స్ చెప్పుకోవడం ఇదేమన్నా? హలో, యా ఈ అమ్మాయి అడిగే క్వశ్చన్స్కి జాబ్లో అడిగే క్వశ్చన్స్కి పెద్ద తేడా లేదు. జాబ్కి ప్రిపేర్ అయినట్టు ఈ అమ్మాయికి చెప్పేస్తాను. యా, మై నేమ్ ఇస్ కళ్యాణ్. ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ Mississippi State University in 2010. I'm looking for long-term commitment for my job. Marriage. రిక్వైర్మెంట్స్ అంటే ఏముంటాయండి? చదువుకున్న తెలివింత అమ్మాయిలా ఉంటే చాలు. అంటే సాఫ్ట్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే చాలండి. ఇంకా ఫ్రెండ్లీగా ఉంటూ పిల్లల్ని వాళ్ళని చక్కగా చూసుకుంటే చాలు. మరి మీ రిక్వైర్మెంట్స్ ఏంటండి?
అమ్మాయి అయితే కదా. మనోడి కనెక్షన్ చూస్తుంటే అమ్మాయి కనెక్షన్కి దూరంగా రిజెక్షన్కి దగ్గరగా అనిపిస్తలేదు. ఎవరు మనం తేగట్లేదు మరి. మనోడు ఫేస్ చేస్తుంటే సెట్ అయినట్లేదు మామ, అప్సెట్ అయినట్టుంది. అయినా నీకేం తప్ప మామ. బొక్కలే ఆ స్టాండర్డ్స్కి మనోడు మ్యాచ్ అవ్వట్లేదు మేడం. అయినా క్వశ్చన్ అడిగింది నన్ను ఆన్సర్ చేయరా, అన్నీ మీరే అనేసుకుంటారా? అది దూరం మూసినదిరా. అసలు ఒక్క పాత్ర దాటలేదు, అన్ని నేర్లు దాటితే అదేం లేదురా. అమ్మాయిల పేర్లు ఫేస్లు నచ్చక నేనే రిజెక్ట్ చేస్తున్నా. నా స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉండాలి కదా. అబ్బో స్టాండర్డ్స్ వల్ల అది కాదు కానీ కంప్లీట్ కదా. మీరు అమ్మాయిలకి ఎలాంటి అబ్బాయి నచ్చుతారు చెప్పాలి. నా రూమ్లో ఒక పెద్ద బుక్ ఉంటుంది, ఎప్పుడు చూసినావు? చూసా, భగవద్గీత ఉంది కదా. అది భగవద్గీత కాదురా బాబు, అమ్మాయిని రిక్వైర్మెంట్స్. భయపెట్టకరా. నో టెన్షన్ మామ, సింపుల్. అమ్మాయికి ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వకూడదు. అన్ని మనమే మాట్లాడేస్తే కన్ఫ్యూజన్ ఎస్ అంటారు. కరెంట్ ట్రెండ్ ప్రకారం అయితే ఫేస్బుక్లోకి వెళ్ళి వాళ్ళ స్టేటస్కి లైక్ ఫోటోకి వెళ్ళి నాలుగు పిలుపుల వీడియో షేర్ చేసి ఇటువంటి ట్రిక్స్కి పోరీలు వాడరు. ఈ కాలం పోరీలు మస్తు హుషారున్నారు. మనం కూడా కొంచెం ఫాస్ట్గా వర్కౌట్ చేయాలి కదా. వాళ్ళ రిక్వైర్మెంట్స్ నా టాలెంట్ కన్నా ఎక్కువ మామ. నాది అర్థం కాలేదురా, కానీ మ్యాటర్ అర్థం. కంటిన్యూ. అబ్బాయిలు మహేష్ బాబు లాగా, నువ్వు కూడా మహేష్ బాబు లాగా ఉండాలి. మాట్లాడిన రొమాంటిక్గా ఉండాలి. ఓకే. స్టీవ్ జాబ్స్ లాగా ఇన్నోవేటివ్గా థింక్ చేయకపోయినా ఐప్యాడ్లు, ఐఫోన్లు లాంటి సర్వీస్ గిఫ్ట్ పడి ఇచ్చామంటే అంతే ఫ్లాట్. మనీ ఉంటే చాలు. గిఫ్ట్లు ఎంత కాస్ట్లీ ఉంటే వాళ్ళు చిన్నపిల్లలు భయపడతారు. ఓకే. యా, రేపు అమ్మాయితో మీటింగ్ అమ్మా. అమ్మాయి పేరేంట? శైలు, మీటింగ్ ఎక్కడ? నార్పత్మాలో. క్లియర్గా ఫ్లవర్స్ తీసుకెళ్ళామా. ఫ్లవర్స్ ఎందుకురా? రే పూలు తీసుకెళ్ళకుంటే పూలు అవుతామమ్మా. ఎందుకు అంటే కనుక ఎంత గీసారు అట్లా కానీ. ఓకే. రే రాజా, నేను ఈ పూల విషయంలో కొంచెం వీక్రా, నువ్వే నాకు ఇచ్చారు. ఓకే మామ, రేపు టైం తీసుకుంటాను. ఓకే, వచ్చేరా. అబ్బా, ఈ జనం ఏంటి ఇంతమంది ఒక్కొక్కరు షాపింగ్ చేసేస్తారా? ఈ రాజాగాడు రావట్లేదు, ఈ అమ్మాయి రావట్లేదు. అమ్మాయిలకి కామన్ సెన్స్ ఉండదు అక్కడ, టైం సెన్స్ కూడా ఉండదని ఈరోజు అర్థం. జీవితం హలో
నైస్ టు మీట్ యు. మీరు షాపింగ్ కోసం వచ్చాను. అంటే మీరు నన్ను మీకు రే కళ్యాణ్, శైలు రాగా హాయ్. శైలు ఈ ఫ్లవర్ ఆ ఫ్లవర్స్ నాకేనా? వావ్, they're so cute, they're so lovely. యా యా, మీరు ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను వచ్చి చాలాసేపు అయింది, బట్ నాకేం బోర్ కొట్టలేదు. ఇదిగో ఈవినింగ్ పార్టీ ఉంటే దానికి డ్రెస్ అండ్ మ్యాచింగ్స్ కోసం షాపింగ్ చేస్తున్నాను. మ్యాచింగ్స్ యా, మ్యాచింగ్స్ కోసం షాపింగ్ చేస్తుందా? నేను మాల్లో గాలాడ చచ్చిపోతుంటే వచ్చి కాల్ కూడా చేయకుండా షాపింగ్ చేస్తుంది. నేను పెళ్లి చేసుకుంటే నా జీతం మొత్తం షాపింగ్ కావాలి. అంటే మీ షాపింగ్ అయిపోతే మనం బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాం. నో 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 నో, నా డ్రెస్ కొన్నాను కానీ ఇంకా దానికి షూస్ కొనలేదు. మీకు ఓకే అయితే అలా షాపింగ్ చేసుకుంటూ మాట్లాడదాం, 2 పనులు అయిపోతాయి కదా. షాపింగ్ అంటే నాకు కొంచెం బోర్ అండి. ఓకే. మళ్ళీ డబ్బులు తొక్క. సో కాఫీ తాగితే కూల్గా మాట్లాడుతున్నామా? యా, ఐమ్ ఫైన్. ప్లీజ్ కమ్ హియర్. మీరు ఓ యా, యాక్చువల్లీ నాకు మీ పేరు తెలుసు, మీ బయోడేటా తెలుసు, మీ ఫ్రెండ్స్ నుంచి కూడా తెలుసు. నా బయోడేటా మీ ఫ్రెండ్స్ అదే బయోడేటా అంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చదివాను, ఫ్రెండ్స్ నుంచి ఫేస్బుక్లో చూసాను. ఈ అమ్మాయి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఓకే. యా, సో నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. మీరు 30 సెకండ్స్లో చక్కగా ఆన్సర్ చేస్తాను. అంటే నేను ఫైనల్ ఆన్సర్ కూడా చెప్తాను, దాంట్లో మనం ఫాస్ట్గా డిసైడ్ అవ్వచ్చు. అదే మన కంపాటబిలిటీ. కంపాటబిలిటీయా? ఎస్. దీనికి మైండ్ అంకాలు ఉంది. 30 సెకండ్స్లో కంపాటబిలిటీ డిసైడ్ చేస్తారు. దీనికి తిరిగి తిరిగి అధికారులో ఉన్న మైండ్ అడిగింది. ఓకే, ఐఎమ్ రెడీ. యా, లెట్స్ స్టార్ట్. ఓకే. ఇండియా పిజ్జా బిర్యానీ. బిర్యానీ. మీ వైఫ్ ఫస్ట్ యానివర్సరీకి ఎక్కడ తీసుకెళ్తారు? పిజ్జా లేకపోతే క్యాండిల్? గో. మా ఇంట్లో ట్రెడిషనల్ గుడికి తీసుకెళ్తాం, కానీ పర్సనల్గా నేను ఓకే ఓకే. 45.5 seconds. గుడ్. ఫైనలీ మన సీఎం ఎవరైతే బాగుంది? వైఎస్ జగన్, జయప్రకాష్ నారాయణ. అఫ్కోర్స్ జేపీ. ఓకే అండి, ఈ ఆన్సర్స్ నాకు వచ్చాయి. Uh-huh. ఇక్కడ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ గో అహెడ్. షూర్. మీరు బీటెక్ ఎక్కడ చేశారు? యాక్చువల్లీ టైం లేదండి, చెప్పాను కదా నేను ఇంకా షూస్ కూడా కొనుక్కోవాలి. చెప్పాను కదా ఇంకా షూస్ కూడా కొనుక్కోవాలని. అంటే మీరు మాట్లాడి See you. Bye bye. హలో మీరు అమ్మా అమ్మా ఏంటి నాని ఇంత రాత్రి కాల్ చేసావు? ఎనీ గుడ్ న్యూసా? గడ్డి గుడ్డేం కాదు. ఏమైందిరా? ఏంటమ్మా అమ్మాయి నచ్చిందా? ఏదో క్వశ్చన్ లేపాటి ఇప్పుడు వరకు ఆ అమ్మాయి అర్థమైన క్వశ్చన్ టీవీ అంత స్టైల్లో వేసి అలా వెళ్ళిపోయింది. నాకు ఈ అమ్మాయి వద్దమ్మా, ఇంత పాస్ నా వల్ల కాదు. సర్లే, ఇంకో ప్రియా అనే అమ్మాయి రేపు టెంపుల్లో కలుస్తుందని చెప్పావు కదా, నాకు ఎందుకో నీకు అమ్మాయి నచ్చుతుంది అనిపిస్తుందిరా. ఫొటోస్లో కూడా చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది. ప్రియా గుడ్లో ఆ అమ్మాయి ఏ టైపు? సరే ఓకే, ఓకే ఇందాకే ఓకే. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు చదివించావు, జాబ్ ఇచ్చావు, యూస్కి కూడా తీసుకొచ్చావు. అలాగే ఒక మంచి అమ్మాయిని కూడా ఇస్తాను. నేను నీకు కొబ్బరికాయ కొడతాను. వద్దులే, మన ఇండస్ట్రీలో కొబ్బరికాయ కులిపోయింది. సో కోర్టు కూడా పడతావు కదా, ఇండియా వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. ఈ అమ్మాయి ప్రియా అనుకుంటా, లగ్గి పిలవరా కదా.
హాయ్ మీరు హలో ప్రియా ఓకే మీరు ఏమన్నా నేను అడగాలనుకుంటున్నారా నన్ను అడగమంటారా రే లక్కీ వెళ్ళవరా ఇప్పటివరకు ఏ అమ్మాయి నీకు ఆప్షన్ ఇవ్వలేదు ఓకే నేను మీ బయోడేటా చూశాను మీరు మాస్టర్స్ చేస్తున్నారు కదా ఇక్కడ వెరీ గుడ్ అండి అవును నేను బాగా చదవలేదు అనుకుంటా అన్ని ఇట్లాంటి సంబంధాలు వచ్చాయి ఓకే నేను మిస్సిపి మాస్టర్స్ చేశానండి బీటెక్ ఇండియాలో చేశాను నా గురించి ఎందుకండి మీ గురించి చెప్పండి అదేనండి మీరు పెళ్లి చేసుకున్నాక మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కడ సెటిల్ అవుతారు అలా అంటే ఎక్కడ సెటిల్ అవుతారో కూడా మరి ఇప్పటి వరకు అన్నీ ఎవరి ఇష్టం అండి నాన్నగారు సో మీరు ఏమైనా డిసైడ్ అయ్యారా ఎస్ అవును అది ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారండి ఎవరు చెప్పారండి నాన్నగారా ఓకేనండి అయితే మీరేమీ అడగాల్సి లేకపోతే మనం వెళ్దామా సరే మీరు డెసిషన్ ఎప్పుడు మీరు డెసిషన్ చెప్తారా అలాగే బాయ్ అండి బాయ్ ఎందుకండి మౌనవ్రతమా ఇప్పుడు వరకు ఏదో తెగ మాట్లాడేసినట్టు రేపు మౌనవ్రతం దేవుడా మంచి అమ్మాయిని ఇమ్మంటే ఇంత మంచి అమ్మాయిని ఇచ్చేది స్వామి కొంచెం స్టాండర్డ్స్ తగ్గించు తప్పలేకపోతున్నాను మామ నవీన్ ఈ పెరుగు తీసుకున్నా ప్లీజ్ మామ ఏం చేస్తా పడ్డా ఏ డూడ్ వచ్చావా ఏ డూడ్ నాకు సూపర్ ఐడియా వచ్చింది మనం ఇప్పుడు ఎక్కువ ఇండియన్ స్టోర్లోనే ఉన్నాం కదా నేను నీకోసం అమ్మాయి ఎదుగుతున్నామని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ పర్ఫెక్ట్ ఐడియా నేను జూకి వెళ్తున్నా అక్కడ ఇదేమన్నా టైప్లో వెజ్ పోసేయమంటున్నారా ఎక్కడ పడ్డా ఫుట్బాల్ పెట్టేయడానికి నాకు పెళ్లి కావట్లేదు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా అయినా చూస్తుంటే కామెడీ నీకు టైం దగ్గర పడిందిరా అమ్మాయి చూసారా అరే ఈ అమ్మాయి చూస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్లో పాటలు ఈ అమ్మాయి ముందే దొరికితే ఎప్పుడో ఓకే చెప్తాను చా నువ్వు చెప్తే సరిపోతా ఈ పోనీ నేను ఎప్పుడు పార్క్లో ఉంటాను రోజు వాకింగ్ వస్తున్నాను అయినా ఒకసారి మీరు పోయి ఫోన్ అన్నారు ట్రై చేయండి బాబా ట్రై చేయండి కూర్చుంటే వద్దురా. నీకు అమ్మాయిని పడేయడం నేను వెళ్ళి ట్రై చేసుకుంటాను వద్దు నేను పడే చూపిస్తాను వెళ్ళురా వెళ్ళు ఇప్పటికే లేట్ నేను వెళ్ళి ట్రై చేసుకుంటాను నేను పడేస్తాను రే థర్డ్ సెట్లకి నెక్స్ట్ టైం పోయి ఓకే నా
హాయ్ అయ్యా మీరు డ్యాన్స్ కొత్తగా వచ్చారా? నాకు డ్యాన్స్లో తెలియడం ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? యా, కొన్ని మూవీకి ఏమన్నా వెళ్దాం ప్లీజ్. యాక్చువల్లీ మీరు నన్ను పే చేస్తున్నారా? మూవీ వచ్చే మూవీకి వెళ్దాం. అంతేగా మరి